స్మిత్ మిషన్ పైన చెస్ట్ ప్రెస్ ఎలా చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేసేటప్పుడు ఎల్బో డైరెక్షన్ ఎలా ఉండాలి, షోల్డర్ మీద పడకుండా, షోల్డర్ ఇంజురీ అవ్వకుండా ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. రెడీ సార్. సో ఇప్పుడు మనం ప్లేన్ బెంచ్ బార్బెల్ ప్రెస్ చేసేటప్పుడు గ్రిప్ ఎలా పట్టుకోవాలి, ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి, ఏ విడ్త్లో పట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. వీలైనంత వరకు ఆర్మ్స్ 90 degreesలో ఉండేలా చూద్దామండి. చేసేటప్పుడు షోల్డర్ మీద పడకుండా ఉండాలంటే మన లోవర్ చెస్ట్ పైకి బార్బుల్ని డ్రాప్ చేసుకునేటట్టుగా చూసుకోండి. స్టార్ట్. డ్రాప్ చేయండి, స్లోగా డ్రాప్ చేసి, చూసారా ఇప్పుడు లోవర్ చెస్ట్ పైకి డ్రాప్ అయింది. అంటే ఎల్బోస్ ఎక్కడ ఉన్నాయండి, షోల్డర్ని డామినేట్ చేయట్లేదు. షోల్డర్ని ఎప్పుడు కూడా చెస్ట్ చేసేటప్పుడు డామినేట్ చేయకుండా ఉంటే షోల్డర్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. సో వెరీ గుడ్. పుష్ చేసాం. పుష్ చేసినప్పుడు హైపర్ ఎక్స్టెన్షన్ అంటే ఎల్బో ఫుల్గా స్ట్రెచ్ చేయకుండా హైపర్ ఎక్స్టెన్షన్ ఈ రేంజ్ వరకు సరిపోతుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీ చెస్ట్ మజిల్స్ని స్క్వీజ్ చేయాలి. అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయండి చేసేటప్పుడు మజిల్ పైన ఎఫెక్ట్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయండి. ఓకే, షోల్డర్ మీద కంటే చెస్ట్ మీద ఎక్కువ ఉండాలి. రెడీ. ఒక 6 inches వరకు డ్రాప్ చేస్తే సరిపోతుంది. చెస్ట్కి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. కంపల్సరీ మనం చేసేటప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ నోట్తో చేయడానికి అలవాటు చేసుకోండి. రిలాక్స్.